రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనమని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ తీవ్రంగా మండిపడ్డారు. కత్తిపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు కుల రాజకీయాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయనపై చేసే వ్యక్తిగత విమర్శలను ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయంగా మనుగడ సాగించాలనే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించారన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వైసీపీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, ఇదే అహంకార ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం, లింగంపర్తి సొసైటీ చైర్మన్లు దాసం శేషారావు, పెంటకోట మోహన్, తుని జోన్ ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కర్ణం సుబ్రహ్మణ్యం, శంకవరం మండల జనసేన అధ్యక్ష ఉపాధ్యక్షులు గాబు సుభాష్, తలపంటి బుజ్జి, ప్రతిపాడు మండల జనసేన అధ్యక్షులు రామకుర్తి ఈ సమస్యలపై మాట్లాడుతూ సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, విద్వేష రాజకీయాలను కాదని అన్నారు. కులమత ప్రాంత విభేదాలకు అతీతంగా ప్రజల ఐక్యత కోసం జనసేన పనిచేస్తోందని, సమాజాన్ని విభజించి రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, తుమ్మల సత్యేంద్ర, కుండల సాయి, సైతన సాయి, కర్రి వీరబాబు, సాల వీరబాబు, ఎజ్జుబుజ్జి, కోటి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన ప్రతిగా సోదరులకి అందరికీ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓన్లీ కులం చుట్టూ తిరిగిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే, రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెడితే పొలగొడవలు సృష్టించి ఆ భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే ప్రక్రియను చేపడుతుంది. ఇప్పుడు రాత్రి అంతా పురుగులు తిన్న బల్లి గాంధీ గారి ఫోటో వెనకాల, అంబేద్కర్ గారి ఫోటో వెనకాల దాక్కున్నట్టు క్రిమినల్ పనులు, పనికిమాల పనులు చేయడం, దాన్ని మళ్ళీ కులం ఆపాదించడం అన్నది ఇది ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేవలం భావితరాల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంకితం చేసి ఆయన